హాయ్ వర్స్ నమస్తే. ఇక ఇటీవల టాలీవుడ్ను కుదిపేసిన వార్త బెట్టింగ్ యాప్లపై ఈడీ కేసు. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులపై ఈడీ ఎందుకు కేసు పెట్టింది, ఈడీ దర్యాప్తు ఎటువైపు సాగుతుందో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. Raided a betting call center in Bangalore city and busted the Reddy Anna betting racket, arresting 13 people from Bangalore and uncovered links between casino platforms and these Reddy Anna betting apps. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారం. ఈ యాప్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కన్నేసింది. ఎందుకంటే ఈ యాప్లను ప్రచారం చేసినందుకు 29 మంది సినీతారులు, కొన్ని కంపెనీలపై ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు పెట్టింది. హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యాపారవేత్త ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ కేసులో విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అక్రమ మార్గంలో వచ్చిందని ఈడీ అనుమానిస్తుంది. అంటే బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బును అక్రమంగా విదేశాలకు పంపించి దాన్ని చట్టబద్ధమైన డబ్బులా మార్చుకుంటున్నారని ఈడీ భావిస్తుంది. ఈ కేసులో సినీ ప్రముఖుల పేర్లు ఉండడంతో ఇది మరింత పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే సెలబ్రిటీలు ఈ యాప్లను ప్రచారం చేస్తే సామాన్య ప్రజలు వాటిని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈడీ ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తుంది. ఇంకా చాలామంది సెలబ్రిటీల పేర్లు బయటకు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఎవరిపై కఠినంగా ఉంటుందో చూడాలి. ఈడీ దర్యాప్తుతో టాలీవుడ్లో ఇప్పుడు ఒక రకమైన టెన్షన్ నెలకొంది. బెట్టింగ్ యాప్స్ ఈ పేరు వింటూనే ఉంటాం, కానీ అసలు అవి ఎలా పనిచేస్తాయి, డబ్బులు పెట్టిన అందరికీ లాభం వస్తుందా, ప్రజలు ఎందుకు వీటికి బానిసలు అవుతున్నారు, లక్షలు కోట్లు ఎందుకు పోగొట్టుకుంటున్నారు, ఈ బెట్టింగ్ యాప్ల చీకటి కోణాలు, వాటి పనితీరు, వ్యసనానికి కారణాలేంటో చూద్దాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటే మనం ఫోన్లో లేదా కంప్యూటర్లో డబ్బు పందెం కాయడానికి వాడే యాప్లు. క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలపై, క్యాసినో ఆటలపై లేదా లాటరీలపై డబ్బులు పెట్టడానికి ఇవి అవకాశం ఇస్తాయి. ఈ యాప్లు ఎక్కువగా విదేశాల నుంచి పనిచేస్తాయి. ఎందుకంటే మన దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ చట్టబద్ధం కాదు. మన చట్టాల నుంచి తప్పించుకోవడానికి ఇది విదేశాల్లో సర్వర్లను పెట్టుకుంటాయి. ఈ యాప్లు చాలా తెలివిగా పనిచేస్తాయి. మొదట మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలు ఇచ్చి డబ్బులు వేయాలి. మొదట్లో చిన్న చిన్న గెలుపులు ఇస్తాయి, మీరు ఎక్కువ డబ్బు పెట్టేలా చేస్తాయి. కానీ ఆ తర్వాత మీరు డబ్బులు పోగొట్టుకునేలా డిజైన్ చేస్తాయి. ఎక్కువగా లాభం పొందేది యాప్ నడిపిన వారే. మీరు గెలిచినా కూడా ఆ డబ్బును మీకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తారు, ఎక్కువ ఛార్జీలు వేస్తారు లేదా మీ ఖాతాను బ్లాక్ చేస్తారు. ప్రజలు ఈ యాప్లకు ఎందుకు బానిసలైపోతున్నారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కష్టపడకుండా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ, ఫ్రెండ్స్ లేదా సోషల్ మీడియాలో చూసిన అబద్ధపు విజయాలు, పందెం కాసేటప్పుడు వచ్చే థ్రిల్, కొంతమంది బాధలను మర్చిపోవడానికి ఒక మార్గంగా చూడటం వంటివి ఇలాంటి వాటికి ప్రధాన కారణం. మొదట్లో వచ్చే చిన్న చిన్న గెలుపులు మరింత ఆశను పెంచుతాయి. నష్టపోగానే ఆ డబ్బును తిరిగి గెలవాలనే తపనతో మరింత డబ్బు పెడతారు. ఇది చివరికి ఒక జబ్బులా మారి డబ్బు పోగొట్టుకోవడంతో పాటు మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలకు దారితీస్తుంది. చాలామంది తమకున్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. సెలబ్రిటీలు మనం అభిమానించే తారలు. మరి అలాంటి వారు బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రచారం చేస్తున్నారు? కోట్లు సంపాదించే వీరు ఇలాంటి యాడ్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకుంటున్నారు? దీని వెనుక భారీ లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఈ సెలబ్రిటీల ప్రమేయం వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సెలబ్రిటీలు అంటే ప్రజలు ఇష్టపడతారు, నమ్ముతారు. వారి మాటలు, వారి పనులు సామాన్య ప్రజలపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ బలహీనతనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వాడుకుంటున్నారు. తమ యాప్లను ప్రచారం చేయడానికి సెలబ్రిటీలకు కోట్ల కొద్ది డబ్బులు ఇస్తున్నారు. సినిమాల్లో కోట్లు సంపాదించే నటులు, క్రీడాకారులు కూడా ఈ బెట్టింగ్ యాడ్స్లో కనిపించడానికి ముఖ్య కారణం భారీ మొత్తంలో డబ్బులు రావడమే.
ఒక అంచనా ప్రకారం ఒక బెట్టింగ్ యాడ్కు ఒక ప్రముఖుడికి లక్షల నుంచి కోట్లు అందుతాయి. ఈ యాప్లు తమ వ్యాపారాన్ని త్వరగా పెంచుకోవడానికి, లక్షలాది మంది కొత్త వారిని ఆకర్షించడానికి సెలబ్రిటీల పేరును వాడుకుంటున్నాయి. ఇది వారికి సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా కనిపిస్తుంది. అయితే ఈ భారీ డబ్బు వెనుక చాలా పెద్ద మోసం దాగి ఉంది. బెట్టింగ్ యాప్లు చట్టబద్ధం కానప్పటికీ అవి మన దేశంలో వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి. ఈ డబ్బులో ఎక్కువ భాగం ప్రజల నుంచి మోసం చేసే సంపాదించిందే. సెలబ్రిటీలు యాడ్స్ చేయడం ద్వారా తెలియకుండానే లేదా తెలిసి కూడా ఈ అక్రమ పనులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చట్టబద్ధంగా నేరం కాకపోయినా నైతికంగా ఇది తప్పు. ప్రజలు తమ అభిమానతారులు ప్రచారం చేశారని నమ్మి డబ్బులు పెట్టి నష్టపోయినప్పుడు ఆ సెలబ్రిటీలపైన కోపం చూపిస్తున్నారు. ఈడీ కేసు పెట్టడంతో ఈ సెలబ్రిటీల బ్యాంక్ లావాదేవీలు, వారికి బెట్టింగ్ యాప్ల నుంచి ఎంత డబ్బు వచ్చింది అనేది ఇప్పుడు దర్యాప్తులో ఉంది. ఈ డబ్బు అక్రమంగా వచ్చిందా, ఈ యాప్ల నిర్వాహకులతో వీరికి ఇంకా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనేది తేలాలి. ఈ కేసులో నిజంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలితే చాలామంది సెలబ్రిటీలు పెద్ద కష్టాల్లో పడతారు. ఇక ఈ కేసులో ఈడీ నమోదు చేసిన ప్రముఖుల విషయానికి వస్తే రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, హర్షసాయి, శ్యామల, టేస్టీ తేజ, మరికొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీరితో పాటు బెట్టింగ్ యాప్లను నడిపిన కొందరు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ల వల్ల ఏకంగా 3 కోట్లు నష్టపోయారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు బెట్టింగ్ యాప్ల వల్ల సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో చూపిస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం ఇది కేవలం నైతిక సమస్యే కాదు, చట్టపరంగా కూడా పెద్ద నేరం. ఈడీ ఈ కేసులో సీరియస్గా ఉంది. మరి బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తే పడే శిక్షలేంటి? ఈడీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది? సెలబ్రిటీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆన్లైన్ బెట్టింగ్ మన భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో చట్టవిరుద్ధం. పాత చట్టాల ప్రకారం కూడా జూదం ఆడటం నేరమే. ఆన్లైన్ బెట్టింగ్కు ప్రత్యేక చట్టాలు లేకపోయినా చాలా రాష్ట్రాలు దీన్ని నిషేధించాయి. అలాగే అక్రమ ఆన్లైన్ పనులను ప్రోత్సహించడం కూడా నేరమే. బెట్టింగ్ యాప్లు విదేశాల నుంచి పనిచేస్తూ మన చట్టాల నుంచి తప్పించుకోవడానికి చూస్తాయి. కానీ వాటిని ప్రచారం చేయడం ద్వారా మన ప్రజలకు చేరువయ్యేలా చేసే సెలబ్రిటీలు మాత్రం చట్టపరమైన చిక్కుల్లో పడతారు. ప్రస్తుతం ఈడీ ఈ కేసును మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద దర్యాప్తు చేస్తుంది. ఈ చట్టం ప్రకారం అక్రమంగా సంపాదించిన డబ్బును మంచి డబ్బులా చూపించడానికి ప్రయత్నిస్తే అది నేరం. బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన డబ్బు అక్రమంగా విదేశాల నుంచి వచ్చిందని, ఈ డబ్బును అక్రమంగా మార్చారని ఈడీ అనుమానిస్తుంది. బెట్టింగ్ యాడ్స్లో నటించిన సెలబ్రిటీలు ఈ యాప్ల నుంచి అక్రమంగా డబ్బులు తీసుకుంటే వారిపై PMLA కింద కేసులు పెట్టవచ్చు. PMLA కింద శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. నేరం నిజమైతే 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. అలాగే భారీ జరిమానాలు, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఈడీకి ఉంటుంది. ఈడీ ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇది కేవలం బెట్టింగ్ సమస్య కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పాడు చేసే మనీ లాండరింగ్ వ్యవహారం. ఈ కేసులో ఈడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. మొదట యాడ్స్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు ఇస్తుంది. వారి బ్యాంక్ లావాదేవీలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. వారికి వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుతుంది. డబ్బు అక్రమ మార్గంలో వచ్చిందని తేలితే వారి ఆస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు. నేరం తీవ్రతను బట్టి అరెస్టులు కూడా ఉండవచ్చు. ఈ కేసులో సెలబ్రిటీలు తమకు ఈ యాప్లు అక్రమమైనవని తెలియదని చెప్పవచ్చు. కానీ చట్టం ప్రకారం తెలియకపోవడం ఒక సాకు కాదు. ఈ కేసు టాలీవుడ్కు ఒక హెచ్చరికలా నిలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ ప్రచారాలకు దూరంగా ఉండాలని చెబుతుంది. ఈ కేసులో చివరికి ఏం జరుగుతుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చివరిగా ఒక ప్రశ్న. మీ సులభం కోసం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్న మీరు నిజంగా సెలబ్రిటీలా? సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు డబ్బుల కోసం సామాజిక బాధ్యతను మర్చిపోవడం సరైనదేనా? ఈ బెట్టింగ్ యాప్లో టాలీవుడ్లో ఇంకెన్ని పేర్లు వెలుగులోకి వస్తాయో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.